నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మీరు దీని గురించి చాలా చక్కగా ఏంటంటే మీరు భూ పరిపాలన కమిషనర్ కింద అది దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో సిసిఎల్ఏ కింద పనిచేశారు. ప్రతి ప్రభుత్వానికి ఈ భూముల పరిరక్షణ రికార్డింగు ఇదివరకు మనకి పట్వారీను తర్వాత వీళ్ళంతా ఉన్నప్పుడు అది బ్రెయిన్లోనే ఉండేవాళ్ళు, చక్కగా చెప్పేవాళ్ళు, సరిహద్దులు ఎక్కువ వివాదాలు ఉండేవి కాదు. ఇప్పుడు ఎప్పుడైతే వీటిని అన్నింటినీ ఇది చేసిన తర్వాత గవర్నమెంట్లో మామూలుగా తీసుకొచ్చిన తర్వాత రెవెన్యూ ఆఫీసర్స్ తెచ్చిన తర్వాత ఈ భూములు కొలత నిబద్ధత వాటి యొక్క యాజమాన్యం వాటి మీద చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. అట్లాగే ముఖ్యంగా ఇప్పుడు మనం ఈరోజు ఈ తెలంగాణలో ధరణి వ్యవస్థలో జరిగినటువంటి అక్రమాల మీద సిట్ని వేశారని చెప్పేసి ఒక విషయం తెలుస్తోంది. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్నప్పుడు ఈ భూ రికార్డులను ఆన్లైన్ వ్యవస్థలో తీసుకోవడం చెప్పినటువంటి ఈ ధరణి వ్యవస్థను నేర్పారు. అయితే దీని మీద వచ్చిన క్రిటిసిజం ఏంటంటే చాలామంది పేర్లు తొలగించేసి ల్యాండ్ గ్రాబింగ్కి పాల్పడ్డారని చెప్పేసి, అట్లాగే ఈ రిజిస్ట్రేషన్ చేయడం కోసం స్లాట్లు దొరకట్లేదు, చాలా టైం పడుతుందని చెప్పి, తర్వాత ఆ రికార్డులని తప్పులను సరిచేయడంలో చాలా కష్టంగా ఉందని చెప్పేసి, చాలా ఈ ధరణి పోర్టల్ సర్వర్ డౌన్, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి ఉన్నాయని చెప్పేసి దీని మీద మరి అటు బీజేపీ కాంగ్రెస్ కూడా పవర్లో ఉన్నప్పుడు చేసి ఇప్పుడు దాని ప్లేస్లో భూభారతి అని చెప్పేసి ఇది ఒక చట్టాన్ని తీసుకుని వచ్చారు అసలు. సో ఈ కలెక్టరేట్ల ముందర ధర్నాలు, మినిస్టర్ల ముందర ధర్నాలు ఇట్లాంటివన్నీ చేసి న్యాయవాదులు వీళ్ళందరికీ పని ఎక్కువైపోయింది. సో ఈ అసలు మనకి ధరణి వద్దు భూభారతి కావాలి అని అంటే దీంట్లో ఈ ఉండే లొసుగులను ఏ విధంగా చేస్తున్నారు, ప్రజలకి ఏ విధంగా యాజమాన్య హక్కులను కలిగించి మనం సరిహద్దులను పరిరక్షించుకునే దాని మీద చిన్న విశదీకరణ, అంటే సిట్టును వేయడం దాని మీద ఒక చిన్న విశదీకరణ ఇవ్వగలరా? కేసీఆర్ గారి టీఆర్ఎస్ ఓడిపోవడానికి రెండు ప్రధాన కారణాలు. ఆ రెండు కనుక సరిగ్గా మేనేజ్ చేసుకొని ఉంటే ఆయన ఓడిపోయి ఉండేవాడు కాదు. ఇన్ఫ్యాక్ట్ చాలా రోజులు బీఆర్ఎస్ పాలన చేసి ఉండేది. ఒకటి కాళేశ్వరం అయితే, రెండోది ధరణి. కాళేశ్వరంతో అవి కరప్షన్ లెవెల్స్ ఎప్పుడూ లేనంతగా పోయేటప్పటికీ ప్రజలు హర్షించలేకపోయినారు. రివోల్ట్ వచ్చింది. అది కరప్షన్ గురించి. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తి, రైతు ఫీల్ అయింది ధరణి. బికాస్ ధరణి ద్వారా చేసినటువంటి ఆ ఎక్స్పెరిమెంటు మరి ఎంత కావాలని చేశారో, ఎంత తెలియక చేశారో, ఎంత ఆఫీసర్ల రెస్పాన్సిబిలిటీయో తెలియదు, కానీ మొత్తం కంపు చేశారనొచ్చు. వన్ వర్డ్లో చెప్పాలంటే టెక్నాలజీని ఉపయోగించి సింప్లిఫై చేయాల్సిన దాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేశారు. రెండు రకాల అస్తవ్యస్తం చేశారు. అంతకుముందు అట్లీస్ట్ ఏదైనా సమస్య ఉంటే ఎంఆర్ఓ దగ్గరనో ఆర్ఐ దగ్గరనో దానికి ఒక పరిష్కారానికి ప్రయత్నించే అవకాశం ఉండేది. అది లేకుండా మొత్తం అంతా తీసుకుపోయి హయ్యర్ లెవెల్లో పెట్టుకున్నారు. హయ్యర్ లెవెల్లో పెట్టుకొని వాళ్ళ ఇష్టం అయిపోయింది. మరి దీంట్లో ఆఫీసర్ల పాత్ర ఎంత, రాజకీయ నాయకుల పాత్ర ఎంత, అది కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. యాక్చువల్గా ఐటీ బేస్డ్ ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించుకొని భూములను సరిగ్గా డీల్ చేయటానికి కావాల్సిన ఎక్స్పర్టైజ్ ప్రభుత్వంలో అప్పటికే చాలా ఉన్నది. ఎందుకంటే చాలా వర్క్ జరిగింది. చాలా వర్క్, ఎంత వర్క్ జరిగిందంటే ఈవెన్ ఫైల్స్ కూడా ఆన్లైన్ తీసుకునే టైప్ దాకా ఐటీ డిపార్ట్మెంటు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో బాగా ఎదిగింది. చాలా కాంపిటెన్స్ ఉంది. దానిని వాడుకోకుండా ప్రైవేట్ కంపెనీలు తెచ్చి వాళ్ళకి ఇచ్చి, వాళ్ళకి అవగాహన ఉండే అవగాహన లేకుండా ఎటు తిరిగి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా కాంప్లికేటెడ్ డిపార్ట్మెంట్. నువ్వు అన్ని గైడ్లైన్స్ చాలా చక్కగా పెట్టినా కానీ అక్కడ ఏదో తప్పులు కావాలని లోయర్ లెవెల్లో చేస్తూ ఉంటారు, చేసి కాంప్లికేట్ చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్లకు ఒక కాంప్లికేటెడ్ టూల్నే ఇచ్చేస్తే ఇంక వాళ్ళు ఆడుకున్నారు. బట్ ఒకటి, ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉందనేది కూడా చాలా చాలా క్వశ్చన్ మార్క్గా ఉంది. ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది వీళ్ళు వచ్చి. 3 సంవత్సరాల్లో దీనిని ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఎంక్వైరీ అంటే ఇది మొత్తం అంతా ప్రభుత్వం ఫోకస్డ్గా ఉంటే 2-3 నెలల్లో వచ్చేసేయాలి. ఆ 2-3 నెలల్లోనే సిట్టేసి ఉండాల్సింది. ఈ ప్రాంతాలకు
ఎవరెవరు రెస్పాన్సిబులో తేల్చేసి వాళ్ళ మీద యాక్షన్ మొదలెట్టి ఉండాలి. 3 సంవత్సరాల తర్వాత సిట్టు అంటే వీళ్ళు ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నారో కూడా చాలా చాలా డౌట్ఫుల్గా ఉన్నది. ఈ సిట్ వేసి వీడు వచ్చేటప్పటికి ఈ ప్రభుత్వం పుణ్యకాలమే అయిపోతుంది. సో దీనివల్ల ఒరిగేది ఏమీ లేదని నేను అనుకుంటున్నాను. బట్ ఒకటి మాత్రం నిజం, ఇది క్షమించరాని పెద్ద ఎత్తు స్కామ్. దీనికి రెస్పాన్సిబుల్ అయిన అధికారులు ఎంతో, రాజకీయ నాయకులు ఎంతో, ఇద్దరిని శిక్షించాల్సిన అవసరం అయితే ఉన్నది. నాకు తెలిసి ఈ ప్రభుత్వం పోతున్న ఈ పద్ధతిలో మాత్రం ఎవరికేమి శిక్ష పడదు. ఇది ఏదో ఆ లెవెల్లో కాంప్రమైజ్ అయినట్టు అనిపిస్తుంది. లేకపోతే 3 ఏళ్ల దాకా దీని మీద రోజు పేపర్లలో అది రాసి ఇది రాసి, పేపర్లలో రాయటానికి పబ్లిసిటీకి తప్పితే యాక్షన్ నాకు ఎక్కడా ఒప్పించటంలే. మొట్టమొదట ఆఫీసర్ల కమిటీ వేశారు, వాళ్ళ నుంచి వచ్చిన వెంటనే వితిన్ 2-3 months ఎవరెవరు రెస్పాన్సిబుల్ చేసి వాళ్ళ మీద యాక్షన్ చేయకుండా ఇన్నాళ్ళ దాకా చూచి ఇప్పుడు మేము సిట్ వేసామంటే ఏదో పబ్లిక్ కన్సంప్షన్ కోసం చెప్తున్నట్టుందే కానీ రియల్గా రెస్పాన్సిబుల్ అయిన ఆఫీసర్లను, రాజకీయ నాయకులను శిక్షించడానికి వీళ్ళు తయారై ఉన్నట్టు లేరు. ఇదేదో కాంప్రమైజ్ డీల్ మీద పోతున్నట్టుగానే నేను అనుకుంటున్నాను. మంచి విషయం చెప్పారండి. నమస్కారం.